మా చిలకమ్మ చేత మీకు భోజనాలు పంపిస్తాను. కడుపు నిండా తిని హాయిగా పడుకోండి. పొద్దున్నే లేచి పనులు చేసుకోవచ్చు. అలాగేనమ్మా. అలాగేనమ్మా. వసే శ్యామా, మండపం చాలా బాగా ఏర్పాటు చేశావని చెప్పి మావయ్య గారు కితాబ్ ఇచ్చారు కదా. ఆ కితాబు రేపు పొద్దున కల్లా మతాబుల కాలి బూడిదైపోతుంది. నువ్వు ఏర్పాటు చేసిన ఈ అందమైన మండపం నాశనం అయ్యేలా నేనేర్పాటు చేస్తాను. ఆగండి. ఏంటి, అన్నం తింటున్నారా? అవునమ్మా. పొద్దుటి నుంచి అంత కష్టపడి మండపం ఏర్పాటు చేసిన వాళ్ళు కేవలం అన్నం తిని పడుకుంటారా? మరి ఇంకేం చేయాలమ్మా? ఆ కష్టం తెలియకుండా ఉండటానికి శరీరానికి ఏమన్నా మందు వేయాలి కదా. మందా? అవును, మందే. ఏంటలా చూస్తున్నారు? మందు అలవాటు లేదా? చెప్పండి, మందు వేయడం అలవాట్లేదా? మందు లేకుండా ముద్ద తినడం అలవాట్లేదమ్మా. మరి ఇప్పుడు ఎలా తింటున్నారు? అంటే అది మండపం ఏర్పాటు చేసినందుకు ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా ఇవ్వలేదమ్మా. అయ్యగారిని అడిగితే బాగోదని నోరు మూసుకుని కూర్చున్నామమ్మా. నాకు తెలుసు మీరిలా మొహమాట పడతారనే మీకోసం ఫుల్ బాటిల్ తీసుకొచ్చాను. తీసుకోండి. నిజంగా మీరు దేవత తల్లి. దేవతను అవునో కాదో తెలియదు కానీ ఊరికే మీకు ఫుల్ బాటిల్ ఇచ్చేంత పిచ్చిదాన్ని మాత్రం కాదు. నేను మీకు మందిస్తున్నందుకు మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏం చేయాలమ్మా? తెల్లారేసరికల్లా అందమైన ఈ మండపాన్ని చిందరవందర చేసేయాలి. అమ్మో, తప్పేమో. తప్పు కాదంటారా అమ్మా? తప్పు కాదనిపిస్తుందిరా. గ్యారంటీగా తప్పు కాదా అమ్మా? చేసేస్తామమ్మా. మండపాన్ని చిందరవందర చేసేస్తాం. చేసేస్తామమ్మా. అయితే తీసుకోండి. ఈ మండపం చిందరవందర చేయటం అనేది ఎవరో కావాలని చేసినట్టుగా ఉండకూడదు. కాకతాళీయంగా జరిగినట్టుండాలి. అంటే ఎలా అమ్మా? అర్థమైందా? అర్థమైందమ్మా. అర్థమైందమ్మా. ఓకే, వెళ్ళి ఎంజాయ్ చేయండి. సరేనమ్మా. రేయ్, అన్నం తర్వాత తిందాంరా. ముందు మందేద్దాం. పదండ్రా. పదండ్రా. శ్యామ, తెల్లారితే అందరికీ శుభోదయం, నీకు శాకోదయం. మండపం ఇలా చిందరవందర అయిపోయింది. మండపాన్ని ఎవరిలా పడేసి ఉంటారు? పని వాళ్లే పడేశారమ్మా.
నువ్వెవరు? నేను పక్కింటి వాచ్మెన్ అమ్మా. పని వాళ్ళ? అవునమ్మా, నిన్న మీతో పాటు కలిసి మండపం కట్టిన పనివాళ్లే దీన్ని పడేశారు. ఎందుకు పడేశారు? ఎందుకు పడేశారంటే ఏం చెప్తానమ్మా, తాగిన తిమ్మిరి. స్టడీ రేయ్ చూడరా, నేను పెట్టిన స్తంభం ఎంత బాగుందో. నే మొహం, నువ్వు పెట్టిన స్తంభం బాగుందిరా, నేను పెట్టిందే బాగుంది. మీ ఇద్దరి స్తంభాలు అస్సలు బాలేవురా. నేను పెట్టిన స్తంభం బాగుంది కాబట్టి మండపానికి అందం వచ్చింది. రేయ్ నేను పెట్టిన స్తంభం బాలేదంట. అవునురా, బాలేదురా. నీదే బాలేదురా. నీదే బాలేదురా. నీదే బాలేదు. నీదే బాలేదురా. నీదే బాలేదురా. నీ స్తంభమే బాలేదురా. రేయ్, మీ ఇద్దరిది నా బాలేదురా, స్తంభాన్ని నాదే పడగొడతారు బాగుంది. నువ్వు. నీ స్తంభాన్ని రేయ్. పడగొడతాను నేను. రేయ్, నీ స్తంభమే నీదే బాలేదురా. నేను తీసేస్తాను ఇప్పుడు. ఏంట్రా రేయ్ 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 ఆగండి రా. చూడరా ఏమైందా. మిమ్మల్ని ఎంత ధైర్యం రా? నీ రేయ్, స్తంభం. ఏంట్రా? ఏంటి మీరు చేస్తున్నది? రేయ్, పోలీసులకు ఫోన్ చేస్తా. పోలీసులు లేదు, గీలీసులు లేదు. రేయ్, మర్యాద ఇక్కడి నుంచి పోండి. వెళ్ళరా, పోలీసులు. అదమ్మా జరిగింది. రాత్రి ఈ విషయం మీకు చెప్దాం అనుకున్నాను, కానీ మీరంతా నిద్రపోతున్నారు. ఈసారి ఆ వినాయక మండపం ఏర్పాట్లన్నీ మా చిన్న కోడలు చూసుకుంటుంది. శ్యామ ఏదైనా ఇలా చెప్తే అలా అల్లుకుపోతుంది. బాగుందమ్మా, మండపం చాలా చాలా బాగుంది. డెఫినెట్ గా మన కాలనీలో ఈ మండపమే నెంబర్ 1 మండపం అవుతుందమ్మా. రేపు పొద్దున 9 గంటలకల్లా విగ్రహం వచ్చేస్తుంది. బ్యాలెన్స్ పనులు ఏమైనా ఉంటే ఈ లోపలే ఫినిష్ చేసుకో. రేపు పొద్దున 9 గంటలకల్లా విగ్రహం వచ్చేస్తుంది. హలో హలో శ్యామ, మేము హాఫ్ అన్ అవర్ లో విగ్రహం తీసుకొని బయలుదేరుతున్నాం. అక్కడ ఏర్పాట్లన్నీ పూర్తి అయిపోయాయి కదా. 10:30 లోపు పూజ పూర్తవ్వాలి. జీ తెలుగు వాళ్ళు లైవ్ కవరేజ్ కోసం వస్తున్నారు. ఏర్పాట్లో ఏ లోపం రాకూడదు, మనకు చెడ్డ పేరు రాకూడదు. ఈసారి కూడా మన మండపమే నంబర్ 1 అవ్వాలి. అయిపోయాయండి, పూర్తయిపోయాయి. మీరు విగ్రహం తీసుకుని వచ్చేయండి. ఓకే, మేము కాసేపట్లో బయలుదేరుతున్నాం. ఉంటాను, బాయ్. ఏంటమ్మా, విగ్రహం తీసుకుని వాళ్ళు బయలుదేరి వస్తున్నట్టున్నారు. ఈ లోపల మీరు మండపం ఎలా ఏర్పాటు చేస్తారమ్మా? ఎలాగోలా చేయాలి. కన్నయ్య, ఈ గండం నుంచి నువ్వే కాపాడాలి. పొద్దున్నే శ్యామ మండపానికి వెళ్ళి అక్కడ పరిస్థితి చూసి షాక్ అయిపోయి ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఉండుంటుంది. అదేంటి శ్యామా, మండపం ఇలా అయిపోయిందేంటి? అది జరిగిందక్క. అయ్యో, ఎంత పనైంది శ్యామా. రావుకాలం వస్తుంది, ఈలోగా పూజ పూర్తవ్వాలని అత్తయ్య మావయ్య గారు చెప్పారు. పైగా జీ తెలుగు వాళ్ళు లైవ్ కవరేజ్ కోసం వస్తున్నారు. ఇలా చూస్తే పరువు పోతుంది. నువ్వు కంగారు పడికక్క, ఎలాగైనా సరే మనకి చెడ్డ పేరు రాకుండా నేను చూసుకుంటాను. ఇంకొక మండపాన్ని తయారు చేస్తాను. నేను కూడా హెల్ప్ చేస్తాను శ్యామా.
మేము కూడా హెల్ప్ చేస్తాం. రా శ్యామ. గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా. శ్యామ త్వరగా కాని. ఐశ్వర్య, ఐశ్వర్య రెడీనా? అయిపోవచ్చింది అత్తయ్య. ఇంకా లేట్ ఏంటి ఐశ్వర్య? ఈ పాటికి అక్కడ వినాయకుడి విగ్రహం కూడా వచ్చేసి ఉంటుంది. అవునవును, వచ్చేసుంటుంది. మీరు పదండి అత్తయ్య, నేను వెనకాల వస్తాను. సరే, తొందరగా రా. వెళ్ళండి వెళ్ళండి, తొందరగా వెళ్ళి అక్కడ మండపం చూసి శ్యామని బాగా తిట్టండి. మీతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్, మన వీధిలో వాళ్ళు అందరూ ఫుల్గా తిట్టండి. మీరు తిట్టడం అయ్యాక నేను హ్యాపీగా తాపీగా వచ్చి అప్పుడు ఫ్రెష్గా మళ్ళీ తిట్టడం మొదలు పెడతాను ఆ శ్యామని. అద్భుతం, మహా అద్భుతం. చాలా అద్భుతంగా తయారు చేశావు మా వినాయకుడి మండపాన్ని. అవునా? అవును మామయ్య గారు, అందుకే మీరు వచ్చే లోపల మళ్ళీ ఈ మండపాన్ని ఏర్పాటు చేశాము. ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత బాగా ఏర్పాటు చేశావంటే గ్రేట్ అమ్మా. రియల్లీ యు ఆర్ గ్రేట్. ఈ పాటికి శ్యామకి కోటింగ్ అయిపోయి ఉంటుంది. ఇక నేను వెళ్ళి సెకండ్ కోటింగ్ ఇస్తా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్ప మోరియా. గణేష్ మహారాజ్ కి జై. జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్ప మోరియా. 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 అత్తయ్య హారతి ఇవ్వండి. లేదు, ఈసారి శ్యామ ఇస్తుంది. శ్యామ, హారతి బొమ్మ. అలాగే అత్తయ్య. చక్రవర్తితో జాయ సర్వోమాయ మంగళం, గజాననాయ మంగళం, భూషికవాహనాయ మంగళం. ఇదేంటి, మండపాన్ని చిందరవందర చేసేశారు కదా. ఈ కాసేపట్లోనే ఈ మండపం ఎలా ఏర్పాటు చేసింది శ్యామ?
गणेश महाराज की गणेश महाराज की गणेश महाराज की గణపతి బొప్ప మండపం చాలా బాగా ఏర్పాటు చేసామమ్మా. పోయిన సంవత్సరం మీ తోడి కోడలు ఏర్పాటు చేసిన దానికన్నా ఇది చాలా బాగుందమ్మా. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఈ మండపం ఏర్పాటు బాధ్యత అంతా నీదేనమ్మా. లేదండి, ప్రతి సంవత్సరం ఆ బాధ్యత మా ఐశ్వర్యకే తీసుకుంటుంది. ఈ సంవత్సరం తనకి ఒంట్లో కొంచెం నలతగా ఉండడం వల్లనే ఈ ఏర్పాట్లన్నీ నేను చూసుకున్నాను అంతే. అయినా సరేనమ్మా, ప్రతి సంవత్సరం నువ్వే చూసుకోవాలి ఈ పనులన్నీ. అవును శ్యామ, ఇక నుంచి ప్రతి సంవత్సరం ఈ మండపం ఏర్పాటు పని నీదే. ఈ ఒక్క పనే కాదు, ప్రతి పని నీదే. ఏంటి అలా చూస్తున్నావు? అర్థం కాలేదా? ప్రతి సంవత్సరం వినాయకుణ్ణి పెట్టేటప్పుడు హారతిచ్చే పని అత్తయ్య గారే చేసేవారు. కానీ ఈ సంవత్సరం ఆ పని నీకిచ్చారు కదా. అవును, ఇంత చక్కగా మండపం ఏర్పాటు చేసినందుకు తనని హారతివ్వమని నేనే చెప్పాను. నేను అదే చెప్తున్నానత్తయ్య. బాగా చేసిందని వచ్చే సంవత్సరం మండపం ఏర్పాటు శ్యామనే చేయాలని చెప్పారు వాళ్ళు. బాగా చేసిందనే వినాయకుడికి హారతిచ్చే పని మీరు చెప్పారు. ప్రతిదీ తనిలా బాగా చేస్తుంటే ఇక నేను కొన్ని పనులు తనకి అప్పగించి నా బాధ్యత తగ్గించుకోవచ్చు. అవునవును, కొన్ని బాధ్యతలు శ్యామకు అప్పగిస్తే నువ్వు కొంచెం ఫ్రీ అవుతావు. ఇస్తా, అప్పగిస్తా. అదిగో కవరేజ్కి జీ తెలుగు వాళ్ళు కూడా వచ్చేశారు. ఇంకా తొందరగా పూజా కార్యక్రమం మొదలు పెట్టాలి. అమ్మా, పూలు పళ్ళు తీసుకురండి. అన్ని సిద్ధం చేయాలి. అలాగేనండి. చిలకమ్మ, నువ్వు వెళ్ళు. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. అన్ని పనులు నీకప్పగించటం కాదే, ఏదో ఒక రోజు నీ పని ఎలా పడతానో చూడు నేను. మమ్మీ, వసంత ఆంటీ వినాయక మండపంలో నా పాట ఉండాలని పట్టుబడితే తీసుకొచ్చావు. కానీ ఇప్పుడు శ్యామ పాడను అంటే ఏంటి పరిస్థితి? అది పాడుతుందే, నువ్వేం భయపడకు. ఎలా పాడుతుంది? మొన్న చెప్పింది కదా, ఇక నుంచి పాడడం కుదరదు, ఇదే లాస్ట్ టైం అని. అది అలాగే చెప్తుంది. దాని చేత ఎలా పాడించాలో నాకు తెలుసు కదా. పద రా. ఇదేంటి, గురువమ్మ వాళ్ళు వస్తున్నారు. ఏంటి అలా చూస్తున్నావు? మేము వస్తామని ఊహించలేదు కదూ. ఈ మండపంలో రూపారాణి పాట పాడాలని మీ అత్తయ్య ఫోన్ చేసి మరీ పిలిపించింది. ఈ మండపం
మండపంలో పాట ఎలా కుదురుతుంది? నువ్వు పాడితే కుదురుతుంది. నేను చెప్పాను కదా రూపారాణి, ఇక పాడడం నా వల్ల కాదని. మళ్ళీ నువ్వెలా ఒప్పుకున్నావు? దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మీకు దండం పెడతాను. ఏంటి వెళ్ళిపోయేది? మేం ప్రోగ్రాం చేస్తామని మాట ఇచ్చాక నీలాగా మేం మాట తప్పు. 6 100 సరే, 100 6 సరే, నువ్వు పాడాల్సిందే, ప్రోగ్రాం జరగాల్సిందే. నువ్వు పాడకపోయినా, ప్రోగ్రాం జరగకపోయినా మాకేం నష్టం లేదు. గొంతు బాగోలేదు అని చెప్పి తప్పించుకుని వెళ్ళిపోతాం. కానీ నువ్వే చాలా నష్టపోతావు. నేను నష్టపోవడం ఏంటి? అర్థం కాలేదా? తమ్ముణ్ణి నష్టపోతావు.